నమస్తే. నేను సిరి. అంబటి రాంబాబు గారైతే ఒక ఎక్స్‌లో అయితే ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఇంతకీ ఆ ట్వీట్ అర్థం ఏంటంటే, ఇంకా రాజకీయాల నుంచెల్లి నేను నిష్క్రమిస్తున్నాను అన్నట్టుగా అయితే ఒక ట్వీట్ అర్థం వస్తుంది. ఇంతగా మాట ఎందుకన్నారు, ఏంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఒక ట్వీట్ అయితే చేశారు. రాజకీయ నిష్క్రమణ చేస్తాను అని చెప్పేసి. ఇంతకు అది ఎందుకన్నారు? దాన్ని వెనకాల అసలు ఏం జరిగింది సార్? ఈరోజు అంబటి రాంబాబు చేసిన ట్వీట్ ఏంటంటే, నీ తల్లిని గనక నేను అవమానించానని రుజువు చేస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానను ఏదో. నిన్న లోకేష్ బాబు కౌన్సిల్లో ఫైర్ అవ్వటం, తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా అంటూ అతను నిప్పులు కొక్కాడు. ఇది ఆ రోజు శాసనసభలో ఇప్పటికీ అది తలుచుకుంటే రగిలిపోతున్నారు. ఏంటి వాళ్ళంతా కూడా, ఏంటి లోకేష్, నారా భువనేశ్వరి ఉద్దేశించి వాళ్ళు చేసిన వ్యాఖ్యలు కొన్ని రికార్డ్స్లో ఉండొచ్చు, కొన్ని రికార్డ్స్లో లేకపోవచ్చు, లేదు తీసేయచ్చు. చిట్ చాట్లో మాట్లాడుతూ అనొచ్చు, లేదు మైకులో అనొచ్చు. కానీ ఆ మాటలు అదేంటి, అది మృగ భాష. అలాంటి భాష మనుషులు మాట్లాడుకునే భాష కాదనమాట. లోకేష్ని మరి భువనేశ్వర్ని ఉద్దేశించి మాట్లాడిన మాటల నేపథ్యంలోనే కదా ఆ రోజు చంద్రబాబు ఇది కౌరవ సభగా మారింది, మళ్ళా ఇది గౌరవ సభ అయితే తప్ప అడుగు పెట్టనని భీషణ ప్రతిజ్ఞ చేసి బయటకు వచ్చాడు. ఆయన ప్రెస్ మీట్లో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎవరు? చంద్రబాబు. తన భార్య పట్ల వాళ్ళు మాట్లాడిన మాటలు గత శాసనసభల్లో ఎప్పుడు మనం చూడనిది. ఏ ముఖ్యమంత్రికి ఎరుగని పరాభవం. ఎంతమంది ముఖ్యమంత్రులు పనిచేశారమ్మా? ఈ అవహేళన, ఈ అసభ్యం, ఇదేంటి పరాకాష్ఠకి చేరటమే అప్పటి కౌరవ సభ. దాని ఫలితం ఏంటి? వాళ్ళ 11 సీట్లకి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పడిపోవటం. 151 ఎక్కడ, 11 ఎక్కడ. ఆ రోజు చంద్రబాబు చిందించిన ప్రతి కన్నీటి చుక్క ఇవాళ జగన్ యొక్క సమాధికి అవి రాళ్ళని పేర్చిందనమాట. ఇప్పుడు అంబటి రాంబాబు నీ తల్లిని నేను అవమానించానని రుజువు చేస్తే అంటే, ఆ రోజు కౌరవ సభలో కూడా ద్రౌపదిని ఆ రోజు అవమానం చేసిందంటే అందరూ ఉన్నారు. దుర్యోధనుడి పాత్ర దుర్యోధనుడు పోషించాడు, దుశ్శాసనుడి పాత్ర దుశ్శాసనుడు పోషించాడు, భీష్ముడి పాత్ర కూడా ఉంది కదా, ధృతరాష్ట్రుడి పాత్ర ఉంది, కర్ణుడి పాత్ర ఉంది. లేనిది ఎవరు? నువ్వు ఉన్నావు కదా ఆ సభలో. అంటే నువ్వు కౌరవుడివే. అంబటి రాంబాబు నేను కౌరవుడిని కాదు అని ఎలా చెప్పుకోగలడు? ఎందుకంటే నీకు కూడా శిక్ష పడింది. సత్తెనపల్లి ప్రజలు నిన్ను చిత్తుగా ఓడించారు. ఇప్పుడు రాజకీయ సన్యాసం నువ్వు కొత్తగా తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ మీరు ఇప్పుడు ఉన్నది రాజకీయ సన్యాసంలోనే. ప్రజలే మీకు రాజకీయ సన్యాసం ఇచ్చేశారు. ఇక ఆ పార్టీ బతికే ప్రసక్తి లేదు, అది నడిచేది కూడా కాదనమాట. ధర్మాన ప్రసాదరావు సీనియర్ మోస్ట్ మినిస్టర్, రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో కానీ, నీకు తర్వాత రోసయ్య, కిరణ్, జగన్ క్యాబినెట్లో కూడా రెవెన్యూ శాఖ ఆయనే చూస్తుంటాడు. ఆయనే ఓడిపోయిన వెంటనే ఏమన్నాడు? తలాక్ తలాక్ అన్నాడు. అసలు ప్రత్యక్ష రాజకీయాలకి గుడ్ బై చెప్పేశాడు. ఆయనే కాదు కదా, ఆళ్ల నాని, ఆ ఏలూరు డిప్యూటీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రిగా హెల్త్ మినిస్టర్ ఆళ్ల నాని ఎప్పుడైతే ఫలితాలు వచ్చాయో ప్రత్యక్ష రాజకీయాలకి గుడ్ బై అన్నాడు. ధర్మాన్ అంటే ఇంకా సీనియర్, 70 ఏళ్ళు దాటిన పరిస్థితి. ఇవాళ ఆళ్ల నాని చిన్న వయసే, ఎంత ఉంటే మహా ఉంటే ఇంకా 60 కూడా రాని పరిస్థితుల్లో. మరి ఎందుకు అంత రాజకీయ వైరాగ్యం వచ్చింది? అంటే జగన్ని నమ్ముకుంటే భవిష్యత్తు లేదని ఇవాళ అందరూ పార్టీలు మారుతున్నారు, ప్రత్యక్ష రాజకీయాలకి గుడ్ బై చెబుతున్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు కూడా ఇవాళ గుడ్ బై అంటే ఏంటి? ఇప్పుడు దాకా అతనే ఇవాళ వాయిస్ ఆఫ్ వైసీపీ. జగన్ ఆయనే కదా మౌత్ పీస్. కాకపోతే అతను జగన్కు మంచి చేస్తున్నాడో చెడు చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఏది అదేదో తిరుపతిలో ఎవరో ప్రమాణ స్వీకారం, అదేంటి భూమన కరుణాకర్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా ఆ సభలోనూ ఎక్కడో మాట్లాడుతూ ఏమన్నాడు? ఇప్పటికి కూడా ఆ వీడియో వైరల్ అవుతోంది నీకు సోషల్ మీడియాలో. మేము తప్పులు చేసాము అందుకే ఓడిపోయాము, మేము తప్పులు చేశాం కాబట్టి చిత్తుగా ఓడిపోయామని అంబటి రాంబాబే అంటున్న మాటలు వీడియో, అది జగన్కి మంచి చేసేదా
మంచి ఇప్పుడు చేసేదని ఈ రోజు ఈ కామెంట్ నువ్వు అనాల్సిన అవసరం ఏంటి? గుమ్మడికాయ దొంగ ఎవడంటే భుజాలు తడుకున్నట్ట. నా తల్లిని అవమానించారు అని ఆ కుర్రాడు అంత రోషపడి పౌరుషంగా మాట్లాడుతున్నప్పుడు ఇవాళ ట్రెస్పాసర్ షుడ్ బి ప్రాసిక్యూటెడ్. హద్దు మీరిన వారు శిక్షింపబడాలి. ఇది బైబిల్ సూక్తి, మనం చెప్పేది కాదు. ఆ రోజు అవహేళన చేసిన వాళ్ళల్లో నువ్వు లేవా? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అసభ్యంగా మాట్లాడలేదా? నువ్వు అదే కోట్ చేస్తూ నువ్వు కూడా ఎగతాళి చేసావు కదా సభలో. అంటే వల్లభనేని వంశీ దగ్గర నుంచి బిగినైంది ఆ వాగుడు. వల్లభనేని వంశీ క్షమాపణ చెప్పాడు తర్వాత, నీకు గుర్తుండే ఉంటుంది. అమ్మ నన్ను క్షమించు తల్లి, నేను అనకూడని మాట అన్నాను భువనేశ్వరమ్మ నువ్వు అని వంశీ నీకు వీడియోనే వదిలాడు. ఇప్పుడు వల్లభనేని వంశీ, కొడాలి నాని, అంబటి రాంబాబు, లేకపోతే రోజా, వెల్లంపల్లి శ్రీనివాస్ వీళ్ళంతా కౌరవులే కదా. ఇప్పుడు ఆ కౌరవ సభ కాదు ఇది. ఇప్పుడు ఇదేంటి? గౌరవ సభగా మారింది. ప్రజలు చంద్రబాబు కోరిన తీర్పు ఇచ్చారు. కౌరవుల్ని 11 స్థానాలకే పరిమితం చేశారు. కానీ సభకి వెళ్ళమంటారు. శాసనసభకి వెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డికి ముఖం చెల్లటం లేదు. ఇప్పుడు నిన్నటిదాకా అయ్యన్న పాత్రుడు స్పీకర్ ఉన్నాడు కాబట్టి వెళ్ళనన్నావు. ఇప్పుడు అసలు డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు వచ్చేసరికి అసలు ఇంక వెళ్దామన్న ఆలోచన కూడా చచ్చిపోయిందా? శాసనసభకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోవటం అనేది అది ఒక రాజకీయ ఆత్మహత్య, పొలిటికల్ సూయిసైడ్. రాజకీయాల్లో నీకు తెలుసు కదా, హత్యలు ఉండవు, ఆత్మహత్య. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సూయిసైడ్ అన్నమాట ఇది. ఏది? సభకి వెళ్ళకపోవటం వల్ల ఇవాళ వాళ్ళ చెల్లె తిడుతోంది కదా. ఇప్పుడు ఇవాళ అందరూ సెల్ఫీ వీడియోలు వదులుతున్నారు, లెటర్స్ రాస్తున్నారు, ఓపెన్ లెటర్స్. ఆ హీరోయిన్ ఎవరు, సినిమా యాక్టర్ శ్రీరెడ్డి, క్షమించమని, కాపాడు అన్నా, నన్ను కాపాడు, నేను చేసిన తప్పులు క్షమించు. అటు షర్మిల, సునీత, విజయమ్మ, మీ అందరి పట్ల నేను చేసిన తప్పులు నన్ను క్షమించండి. తనేమంటుంది షర్మిల? క్షమించే ప్రసక్తే లేదంటారు. అంటే మీరు తిడతారు, బూతులు క్షమించమంటారా అని అంటున్న పరిస్థితుల్లో కేసులు పడిపోతున్నాయి. ఇప్పుడు అటు పోసాని కృష్ణమురళి పైన కేసులు, ఇటు శ్రీరెడ్డి పైన కేసులు, ఆర్జీవి పైన కేసులు, దిష్టి బొమ్మలు తగలేస్తున్నారు. అంటే ఒక ప్రజల్లో ఈ ఉన్మాదం పట్ల, ఈ విధమైనటువంటి సైకో దీనిపైన తిరుగుబాటు వస్తుంది, ఈ సోషల్ సైకోలు. ఈ పరిస్థితుల్లో మరి అంబటి రాంబాబు కూడా ఒక సెల్ఫీ వీడియో వదులుతాడా? ట్వీట్ ఎందుకు? సెల్ఫీ వీడియోనే వదిలేయచ్చు కదా, లేదా ఓపెన్ లెటర్ ఒకటి రాయొచ్చు కదా శ్రీరెడ్డి లాగా. అంబటి రాంబాబు కాదు అతను, అవహేళన రాంబాబు అయిపోయాడు.